మా చింటు బాబు ఏందిరా బాడీ చూపిస్తున్నా చింటు బాబు. ఈ గవర్నమెంట్ సర్టిఫికేట్ల కోసం తిరుగుతాం కదా, దానికంటే దరిద్రమైన పని కూడా ఉండదు అనమాట. కష్టపడుతున్నారు ఈ చిన్న వయసులో. ఏం తీసుకుంటావా? అలా ప్రమోట్ చేశారు మా ఈ షాప్ మాత్రం. నెల్లూరులో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కలిసి ఇవి చూడండి, సెక్యూరిటీ గార్డ్స్ అనమాట మా ఇంటి దగ్గర. నేను రాగానే పరిగిస్తే తోక ఒప్పుకుంటా. చాప ఉన్నట్టుంది కదా. తినేట్లేదు ఏందండి మీరు అసలుకి? రోజు తింటాను అందుకనే. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ప్రెసెంట్ అయితే టైం వచ్చి మార్నింగ్ 10 కావస్తుంది అనమాట. సో నేను మాకైతే నెల్లూరు బయలుదేరుతున్నాం. ఒక చిన్న పని ఉండేసరికి, కొంచెం ఇంపార్టెంట్ వర్క్. సో దానికోసం అయితే నెల్లూరు వెళ్తున్నాం అనమాట. సో పోదామా? రెడీయా? స్కార్ఫ్ పెట్టుకుని రెడీ అయిపోయింది. మా అక్కేమో ఎండ మాత్రం భయంకరంగా ఉంటుంది. ప్రెసెంట్ అయితే ఎక్కువ లేదు, గాలి ఇక్కడ బాగా వస్తుంది కాబట్టి అని తెలియట్లేదు అనమాట. సిటీలోకి వెళ్ళే కొద్దీ ఎక్కువ ఎండ ఉంటుంది. ఎక్కువ సో చూద్దాం మా రోజు అంతా ఏం జరిగేది ఏంది కదా అని. వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసాను. ఓకేనా? చలో. టైం చూడండి మా, ఆఫ్టర్నూన్ 3:30 కావస్తుంది అనమాట. సో ఈరోజు ఏం వ్లాగింగ్ అయితే జరగలేదు. మీరు చూసారు కదా, మార్నింగ్ వచ్చాం నేను మాకిద్దరం కలిసి నెల్లూరుకి. సో ఆ సచివాలయం, ఈ సచివాలయం, ఎంఆర్ఓ ఆఫీసు, విఆర్ఓ ఆఫీస్ అన్నీ తిరిగి అలసిపోయాం అనమాట. వర్క్ అయితే మాది ఇంకా కంప్లీట్ కాలేదు. సో లాస్ట్ ఒక సచివాలయంకి వచ్చాం మా ఇంటి దగ్గర ఉండేదానికి. సో చూస్తున్నాం ఇక్కడ వర్క్ కంప్లీట్ అయితే మన వర్క్ ఏదో కంప్లీట్ అవ్వద్ది, రేపు మళ్ళీ రావాల్సి ఉంటుంది. ఈ గవర్నమెంట్ సర్టిఫికేట్ల కోసం తిరుగుతాం కదా, దానికంటే దరిద్రమైన పని కూడా ఉండదు అనమాట. ఇక ఒకడు వచ్చి విఆర్ఓ దగ్గరికి వెళ్ళామంటే అతను వచ్చి బయట వెళ్ళి నోటరీ రాయించుకుని రమ్మంటాడు. దాంట్లో ఈ తప్పు ఉంది, ఆ తప్పు ఉంది అంటాడు. సో అట్లా 2 సార్లు తిరిగాం అనమాట నోటరీ చేయించడానికి ఒక సర్టిఫికేట్. సో అట్లా బాగా ఇబ్బంది అయిపోయింది రోజంతా. ముందర కనిపిస్తుందో అదే అనమాట సచివాలయము. సో ఇది మా ఇంటి దగ్గర ఉండే రవీంద్ర భారతి స్కూల్ అంటారు. ఇది చూడండి వాటర్ ట్యాంక్. చిన్నప్పుడు అయితే దీని పైకి కూడా ఎక్కామన్నమాట. వాటర్ ట్యాంక్ పైన చాలా బాగుంటుంది పైన నుంచి. సో మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ కూడా తినేసామన్నమాట. ఈ గొడవల్లో పడి లంచ్ కూడా లేట్ అయిపోయింది, తిన్నాము. సో చూద్దాం, ఈ వర్క్ కంప్లీట్ అయ్యాక ఆ వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకేనా? చలో. సో ఇప్పుడు వచ్చాం మా పిన్ని వాళ్ళ ఇంటికి వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని. సో ప్రస్తుతానికి ఈ రోజు అయితే వర్క్ అయితే కంప్లీట్ అయింది అనమాట. చింటూ ఏం చేస్తాను చూద్దాం. చింటూ మా చింటు బాబు ఏందిరా బాడీ చూపిస్తున్నా చింటు బాబు. అబ్బా అబ్బా యాపిల్ నిద్రపోతున్నా, యాక్టింగ్ చేస్తుంది యాపిల్. ఆస్కార్ ఇంట్లోనే ఉంటావు. పాలకోన్ తెలియగానే ఎట్ట పరిగెత్తాను నేను. పరిగిస్తా పోయి పరిగిస్తే వెళ్ళి తీసుకొచ్చా. లేదు ఆయన పరిగిస్తే వెళ్ళిపోయాడు. ఇంకెట్ తినాలే. 10 రూపాయలు అనమాట కదా. అంటే ముందు ఒక బండి వెనకాల మ్యాచింగ్ లో ఉన్నారు. 8కి వస్తాము, 8:30కి వచ్చి స్కూల్కి పోతాము. స్కూల్ నుంచి వచ్చి మళ్ళీ ఆడుకొని 5:30 కల్లా ట్యూషన్కి పోతాము. ఇంటికాడ తినడం అయ్యే ఆడుకోవడం. అరే టైం అయిపోయింది అప్పుడే. ట్యూషన్కే మళ్ళీ ఎప్పుడు వస్తారా? 2.5 hours ట్యూషన్. అదే 1 hour బ్రేక్ మీకు. అంటే 4:30కి వస్తారు ఇంటికి, 5:30కి వెళ్ళిపోతారు. కష్టపడుతున్నారు ఈ చిన్న వయసులో. సరే అమ్మా, ఫోన్ తీసుకెళ్తా. సో ఇప్పుడే టైం చూడండి మామ, నైట్ 7:20 అయిపోయింది అనమాట. సో నేను మా అక్క కలిసి బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు? సో చూద్దాం. నెల్లూరులో చాలా స్పాట్స్ ఉంటాయి అనమాట. ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్స్, చికెన్ ఐటమ్స్ అవన్నీ చాలా దొరుకుతాయి. సో ఏది మంచిగా అనిపిస్తే అక్కడ దూరేద్దాము. సో చూద్దాం, మేము ఈరోజు ఏం తింటాం మీకు చూపిస్తాను. సో బయలుదేరదాం ఫస్ట్ అయితే. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే ఒక 1/2 hour ఈజీగా పట్టేస్తుంది అనమాట. నేను వచ్చే 3 నెలలు అవుతుంది. అప్పుడే పోయింది మనం మళ్ళీ పోవాలి. సో మళ్ళీ ఇప్పుడే అనమాట పోయేది. దూరంగా లైట్లు కనిపిస్తున్నాయి కదా మామ, అదనమాట ఎంజీబీ మాల్. సో ఇది వచ్చి డిమార్ట్ రోడ్ అంటారు నెల్లూరులో, అందరికీ తెలుసు. సో ఇక్కడ ఉన్నాయి చూడండి షాప్స్. అల్ రహీమ్ స్ట్రీట్ ఫుడ్,
దాని వెనకాల బార్బీక్యూ. సో లాస్ట్ టైం ఇక్కడ ట్రై చేసాం షవర్మా, చాలా బాగుంది. సో ఈసారి ఇక్కడ పోతాం, ఎట్లా ఉండో చూద్దాం. సో డైన్ అయితే చేయట్లేదు మామ, పార్సల్ కట్టించుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మా అమ్మ దగ్గర ఇంటి కీస్ లేవన్నమాట, సో మా దగ్గర మాత్రమే ఉన్నాయి. సో అందుకని పార్సల్ కట్టించుకొని ఇంటికి వెళ్దాం, ముగ్గురు తిందాం. ఏం తీసుకుంటావా? ఏం అర్థం కావట్లేదు. సరే బార్బీక్యూ తీసుకో, హాఫ్ చేసుకో, 350 సరిపోద్ది. దానికి రుమాల్ రోటీ వస్తుందా? 2 వస్తాయి. ఎక్స్ట్రా కావాలంటే ఇస్తారా? షవర్మా ఒకటి 90 అంట, 2 160, 3 240. 2 తీసుకున్నావా? ఒకటి చాలా, అది కూడా చాలా ప్రమోట్ చేశారు మామ ఈ షాప్ని మాత్రం. నెల్లూరులో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కలిసి అరబిక్, బీబీక్యూ, ఫిష్ కబాబ్ చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ బార్బీక్యూ హాఫ్ తీసుకుంటే 2 రుమాల్ రోటీ ఫ్రీ. ఒక రుమాల్ రోటీ ఎక్స్ట్రా అంటే 20 రూపాయలు. సో పార్సల్ చేసుకున్నాము, ఇంటికి వెళ్దాం. అయిపోయిందా? అన్నీ వచ్చేసాయా? మయోనీస్ అది కొత్త బాగా పెద్ద ఎక్కువ ఐటమ్స్ కూడా తీసుకోలేదు మామ, దానికే 500 అయిపోయింది అనమాట. 40 రూపాయలు తక్కువ, 460 రూపీస్. ఒక గ్రిల్ బార్బీక్యూ హాఫ్ తీసుకున్నాము, ఒక రుమాల్ రోటీ ఎక్స్ట్రా తీసుకున్నాము, ఒక షవర్మా తీసుకున్నాము, అంతే. దానికే 460 రూపాయలు అయిపోయింది. సో ఫస్ట్ అయితే ఇంటికి వెళ్దాం, మా అమ్మ కూడా వెయిటింగ్ లో ఉంటది, కీస్ లేదు కదా, సో అందుకని. సో వచ్చేసాము ఇప్పుడే ఇంటి దగ్గరకి. సో చూద్దాం మా అమ్మ ఎక్కడ ఉందో, బయటే ఉంటుంది నాకు తెలిసి. ఇవి చూడండి సెక్యూరిటీ గార్డ్స్ అనమాట మా ఇంటి దగ్గర. నేను రాగానే పరిగిస్తాయి, తోక ఒప్పుకుంటా. మరి ఇప్పుడే వచ్చిందిరా? లేదు, ఇప్పుడే లైట్ వేస్తుంది చూడు, ఇప్పుడే వచ్చింది. సో చూద్దాం మా వాళ్ళు పార్సల్ ఎలా చేశారు. ఇన్ఫ్లుయెన్సర్స్ భయంకరంగా ప్రమోట్ చేశారు అనమాట. ఇది వచ్చి షవర్మా, లీక్ అయినట్టుంది కొంచెం. ఇది వచ్చి మయోనీస్, ఎట్లా ఇచ్చారు చూడు, చూసారా ప్యాకెట్? జస్ట్ ఏం కట్టకుండా దీంట్లో సిల్వర్ ఫాయిల్ చుట్టేసి ఇచ్చేసారు మయోనీస్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది రుమాలి రోటీ అనమాట. ఇది మెయిన్ ఐటము, బార్బీక్యూ చికెన్ హాఫ్. బా ఇంత కలర్ వేస్తున్నారు కదా, పైన మిరప్పొడి జల్లి ఇచ్చినారు. ఇంకేమనిపిస్తుంది? ఎంత పెద్ద చూసారా? చేప ఉన్నట్టుంది కదా, నా చెయ్యి ఉన్నట్టుంది. నా చేతి కంటే పెద్దది ఉంది. రుమాలి రోటీ కూడా ఇచ్చారు, ఇది ఓపెన్ చేసి. ఒక రుమాలి రోటీ ఎక్స్ట్రా అనమాట తీసుకుంది. నార్మల్గా అయితే 2 ఫ్రీ, ఈ హాఫ్ తీసుకుంటే. ఒట్టి చికెన్ ఒకటి ట్రై చేద్దాం. కొంచెం చల్లగా అయిపోయింది కాబట్టి చాలా బాగుంది. ఇంచు రావట్లేదు, ఇరగట్లేదు, వచ్చింది చూడు. అక్కడ కూర్చొని తింటే ఇంకా బాగుండేది కదా. నువ్వే త్వరగా ఇంటికి వెళ్ళిపోయావు, నీ వల్ల రావాల్సి వచ్చింది. నేను బయటికి వెళ్ళి కాసేపు అలా నేను తీసి అట్లా తినకూడదు మా సాస్ కదా, మయోనీస్. టమాటో సాస్ ఉందా? ఇప్పుడు చెప్తున్నావు, ఇందాక చెప్పాలా? ఆల్మోస్ట్ తినేసాం, కడుపు నిండిపోయింది నాకు. చేపల కూర అట్లానే ఉందా? నిన్ను అడిగా చేపల పులుసు అట్లనే ఉందే, అది కూడా తినాలి కదా ఇప్పుడు. తిను, ఈరోజు ఇంకా బాగుంటుంది. తినాల్సిన ఐటమ్స్ ఏమో చాలా ఉన్నాయి కానీ కడుపులోనే గ్యాప్ లేదు, నిజం చెప్పాలి. నేను ఇంత ఉందా టమాటో చెప్పా? నేను హరి చాలాసార్లు అనుకుంటాను తెలుసా, వీటిల్లో కెచప్ ఉంటే బాగుంటుందని. మేము ప్యాకెట్లు తీసుకెళ్ళాలి. ఇంకా షవర్మా చూసారా ఎలా ఉందో, అన్నీ లావుగానే ఉంది. 90 రూపాయలు అనమాట. 2 తీసుకుంటే 120 రూపాయలు, 3 తీసుకుంటే 240 రూపాయలు. కొంచెం కెచప్, మొత్తం కెచప్ అయిపోయింది, కొంచెం కాదు. సగం వేసుకున్నట్టున్నావు నోట్లో. చాలా బాగా తినేట్లేదు ఏందండి మీరు అసలుకి, రోజు తింటాను అందుకనే. సో నేను చేపల పులుసు అనమాట, ఈరోజు ఇంకా బాగుంటుంది. నేను కూర మొక్కలే తినలేదు తెలుసా, ఎక్కువ ఒక తాలు తిన్నా అంతే. నిన్న
తల అంటలా దీన్ని తల అంటే మనం అంటాం తల అని, చేప తల, చేప బుర్ర అని చెప్తుంది. టైం చూడండి, ఇప్పటికే 9 కావస్తుంది, 15 నిమిషాల్లో. మంచి పనులు అన్నట్టున్నావు. సో చేప ఫ్రై రెడీ అనమాట. కొంచెం వేడి చేసుకున్నాము. అండ్ ఇక్కడ కొంచెం వైట్ రైస్, ఇక్కడ చేపల పులుసు నిన్నటిది. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే ఈరోజు. ఆ షవర్మా తినకుండానే ఉండాల్సింది. పాపం నువ్వైనా తినండి దాన్ని. నేను చెప్తానే ఉన్నా ఎందుకురా షవర్మా అని. ఆత్రం కంటికి తృప్తి లేదన్నమాట, కడుపుకున్న తృప్తి. బాగుంది. ఇంకా సో నాకు తెలుసు మామ ఈ మధ్య కంటెంట్ కొంచెం తగ్గుతుంది అని మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నేనైతే అంటే కంటిన్యూస్గా వర్క్స్ ఉండడం వల్ల ఆ వీడియోస్ సరిగ్గా షూట్ చేయలేకపోతున్నాను. అది కూడా డైలీ కదా, సో అందుకని కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. కొంచెం అర్థం చేసుకొని వీడియోకి లైక్ చేయండి, అలానే కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను మామ. సో ఇప్పుడు ట్రావెల్ లేదు కాబట్టి కొంచెం హోమ్ కంటెంట్ నడుస్తుంది అనమాట. సో అదే అనమాట ఇబ్బంది. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో మాత్రం ఇంత తాపేద్దాము. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళీ. బై.